లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. సువార్త లోక్ భార్యను చేసుకుంటాను. ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఎవరంటే ఆమె భార్య. దేవుడు చెప్తున్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. మనం అంటాం కదా, ఎవరైనా మంచి వాళ్ళు అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎక్కడ అని అసలు ఆది కాండంలో ఎక్కడ గురించి ప్రవక్త నిబంధనలో వేసుకోవాలి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఏమో ప్రత్యేకమైన విషయం ఏం లేదు, కానీ ఆమె చేసినట్లు మనం చేయకూడదని ఇక్కడ మనం తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. ఎవరంటే ఈ లోతు భార్య? అబ్రహాము దేవుడు. అబ్రహాము లేచానంటే ఏం చేస్తానంటే, అబ్రహాము ఏం చేస్తాడంటే తన బాగా గొప్ప ఏమో లోతు తీసుకుని వస్తాడు. తన తండ్రిని తీసుకుని వస్తాడు. తండ్రి చనిపోతాడు. అయితే కలిసి వస్తాడు. చక్కగా దీవించడానికి వస్తాను. అక్కడ వాళ్ళు బహుగా దీవించబడతా ఉన్నారు. విస్తారంగా దేవుడు దీవిస్తా, పశు సంపద, భూ సంపద అన్ని సమస్య వాళ్ళకి అనుగ్రహిస్తే వాళ్ళకంట వీళ్ళ గురించి అబ్రహాం కాపులకి లోకి గొడవలు వస్తున్నాయి అంట. ఏమొస్తున్నాయి? గొడవలు వస్తున్నాయి కాబట్టి ఇట్లా ఎందుకులే చిరొక పొలం కలిసిపోతున్నారు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే లోతుకే చాయిస్ ఇచ్చాడు. వాస్తవంగా అయితే అదంతా ఎవరికి దేవుడిస్తానండి అబ్రహాంకి. కానీ అబ్రహాం నీ ఇష్టం, నీకేం కావాలంటే అదే తీసుకునే దేశంలో. అంటే ఆ లోతు కనిలోకి చూసినప్పుడు అంట సొదొమ గొమొర్రా పట్టణం చాలా అందంగా కనిపిస్తుందంట, పచ్చగా వెలిగించిందంట. ఆయన అనుకున్నాడు కదా, నేను వెళ్తే చక్కగా నా పశువులకి నాకు మంచిగా బాగుంటది, పశువులు కూడా మంచి ఆహారం దొరికేలా ఉంది అని చెప్పి తనకందరూ అమ్మ ధర్మమైనదిగా కలిగించింది కదా. అదే చనిపోయాడు. లోతు తన సంతానం ఆ గొర్రెలు అవన్నీ తీసుకుంది ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏముందంటే ఏముంది, ఒకప్పుడు నోవాహు దినాల్లో ఎట్లాగైతే బాగా విస్తరించిపోయి ఆ జన్లు తినడానికి తగ్గడానికి వాళ్ళ ఇష్టానికి చేస్తున్నప్పుడు జలప్రలయం వర్తించండి. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈ సొదొమ లాగే అయిపోయింది. వాళ్ళ పరిస్థితి అయిపోయిందంటే ఇక దేవుని వాళ్ళు విపరీతమైన పాపానికి బానిసలు అయిపోయారు. ఆ నోవాహు దినాలు చెప్పాడు కదా, ఇంకెప్పుడు జలప్రలయం పంపించాను. అందుకని వీళ్ళ మీద ఏమొచ్చినాయి? అగ్నిగంధాలు అంట. ఆ సొదొమలో పట్టణానికి వెళ్ళి అక్కడ అందరూ పాపంలో ఉంటే దేవుడు చెప్తాడు కదా అబ్రహాంకి, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాని పాపం ఏమైపోయింది? ఎక్కువైపోయింది. కాబట్టి నేను దాన్ని ఏం చేస్తా ఉన్నానంటే నాశనం చేస్తా ఉన్నానంటే అబ్రహాం విజ్ఞాపం చేస్తాడు. ఈ ఒక 50 మంది పట్టణాన్ని కాపాడుతా అంటే కాపాడతానంటే 50 మంది ఒక 20 మంది ఉండాలి, 20 మంది లేదు, 10 మంది ఉండాలి అంటే చివరికి 10 మంది కూడా లేరు. ఆ 10 మంది నిమిత్తమైన ఆ పట్టణాన్ని కాపాడడానికి అందులో ఎంతమంది లేరు? 10 మంది కూడా మంచివారు లేరు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంని బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాడు. లోతు భార్యను, లోతు 2 బిడ్డల్ని రక్షించాడు. అసలు ఇలాంటి దారుణ పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? మొదటిగా లోతు చేసిన తప్పు ఏంటంటే అబ్రహాంని విడిచి వెళ్ళడమే ఆయన చేసిన తప్పు. అబ్రహాం బహుగా దీవించబడుతున్నాడు కదా, అసలు అబ్రహాం లోతు దీవించబడింది. మరి ఆ సహవాసం, అబ్రహాము ఒక మంచి సహవాసంతో ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు. అయితే లోతు ఏం చేశాడంటే ఆ సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఒక మాట అడుగుతాను నేను, భర్త తల్లితో బాగా అభిప్రాయం తీసుకుంటాడో తీసుకోవడానికి? ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలి, ఆయన ఒక్కడిని ప్యాకప్ చేయమంటే అయిపోయిందా? ఇరువు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఇష్టమైతేనే
ఆ ఊరు తీసుకొని వెళ్తారు. ఈ అయిపోతుంది హాయిగా అనుకుందేమో. ఒకవేళ లోతు వాళ్ళు చెప్పుకుండొచ్చు కదా. అక్కడేమో అబ్బాయి చాలా గొడవ, వాళ్ళ పశువుల కావాలకి వీళ్ళ కాకుండా వచ్చింది, వాళ్ళకి వచ్చినప్పుడు సర్దిపుచ్చుకోవచ్చు. వీళ్ళ మందలు ఇంకో చాడు మనచ్చు, వాళ్ళ మందలు ఇంకో చాడు మేలుకోవచ్చు. అట్లా కాదు కానీ వాళ్ళకి ఆ పని వాళ్ళ దగ్గర వచ్చిన గొడవలు పెద్ద చేసేస్తుంది. కొంతమంది చూడండి ఇంట్లో పెద్ద విషయమే ఉండదు, కానీ ఆ విషయాన్ని పెద్ద హైలైట్ చేసేసి ఎప్పుడు వేరే కాబట్టి చూస్తా ఉంటారు. అవునంటారా కాదంటారా? ఏం కానీ స్వేచ్ఛ కావాలి, ప్రశాంతంగా ఉండాలి, అందరిలో కలిసి ఉండకూడదు. కొంతమంది పుస్తకాలు అలా ఉంటాయి, ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా ఎన్ని ఆశీర్వాదకరంగా ఉన్నా ఏదున్నా కూడా ఇంకా ఏదో మీకు తినాలి, ఇంకా ఏదో సుఖపడిపోవాలి, ఇంకా ఏదో సాధించుకోవాలని సపరేట్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ లోతు బాడీ కూడా ఈ సహవాసంలో ఉండడానికి ఇష్టపడలేదు, కానీ ఆ అందమైన లోకానికి వెళ్దాం అనగానే ఆమె కూడా బయలుదేరి వెళ్ళిపోయింది. అదే అబ్రహాంతో ఉంటే అసలు ఈ రోజు ఇటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండేది కాదు. ఆ అగ్నిగంధకాలు వడతంటే ఆ ఊరితో నుంచి ఇప్పుడు ఏమన్నా ఆస్తి తీసుకుని వచ్చాడు. ఆ రోజు వెళ్ళేటప్పుడు విశాలంగా ఆస్తి ఎక్కువ తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక్క చేతులతో తన భార్య, ఇద్దరు పిల్లలు బయటకు వచ్చేయాల్సి వస్తుంది. ఒక చోట ఇల్లు తగలబడిపోతాయి, ఏమి మిగలదు. వాళ్ళు ఎంతో సంపాదించుకుంటారు పాపం, ఎన్నో ఆ ఇంట్లోనే కదా అన్ని దాచుకుంటాం. ఒకసారి మా చిన్నప్పుడు కూడా ఒక ఇంటిని ఎక్కువంటే వరుస గిన్నెలన్నీ తగలబడిపోయింది. పాపం మీరు ఆ మనుషులు మాత్రమే బయటకు వచ్చి అట్లా నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఏమి దక్కల, వాళ్ళ చీరలేంటి, సామాన్లు ఏంటి, మొత్తం అన్ని గుడిదైపోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఎంతవరకు ఇచ్చిందని వాళ్ళు సంపాదించుకుని ఏం తీస్తారా? వాళ్ళు పొడబెట్టిన ఏం తీస్తారా? వాళ్ళ వస్తువులన్నీ తిరిగిస్తారా? ఏదో 4 ప్లేట్లు ఇస్తారు, 4 దుప్పట్లు ఇస్తారు, ఏదో కొంత డబ్బు ఇస్తారు, కానీ అదంతా కూడా పోగొట్టుకున్నట్లే కదా. అలా లోతు ఎంతో సంపద కలిగి చక్కగా అక్కడికి వెళ్తే ఇప్పుడు ఒక్క చేతితో బయటకు వచ్చే పరిస్థితి అయింది. ఇలాంటి సిచ్యువేషన్ మనం బయటకు ఇంకొక ఆమె చూస్తాం. చెప్పండి, ఒక ఆమె చదువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళింది? మొదటిసారికి వెళ్ళింది. నయోగి గుర్తొచ్చిందా? కరువు వచ్చిందని బెత్లెహేం విడిచిపోయి మోయాబు దేశానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎలా అయింది? చక్కగా నిండుగా వెళ్ళింది. భర్తని, 2 బిడ్డల్ని తీసుకుని సంతోషంగా వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళాక ఆ పరిస్థితి ఏమైపోయింది? భర్త చనిపోయింది, తన 2 బిడ్డలు కూడా చనిపోయాడు. అంత మాత్రమే కాదు కానీ 2 పౌరుల బాధ్యత ఆమె మీద పడిపోయింది. ఏమన్నా సాధించిందా? సహవాసం అంటే తన జనులు మంచుంటే ఆ జనులకి పరువు నిండిపోయింది, వాళ్ళు సుఖంగానే ఉన్నారు. కానీ ఏం చేసింది? తన జనాంగంలో నుంచి వేరే నిండిపోయింది. కుటుంబం కూడా తన సహవాసం, ఇప్పుడు ఆ బాబాయ్ ఏదో మొత్తంగా ఎప్పుడు దేవునితో ఒక సహవాసం కలిగి ఉంటాడు, సంబంధం కలిగి ఉంటాడు. ఈయన కూడా అంతే బంధుపరుడు అయ్యేవాడేమో ముందు రోజులు. అబ్రహాం విశ్వాసాన్ని బట్టి దీవించబడినట్టు అబ్రహాంలో ఉన్న విశ్వాసం లోతుగా కూడా వచ్చేదేమో. కానీ లోతు ఏం చేశాడు? ఆ సహవాసాన్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయాడు. కలిగే లోతు పరిస్థితి రోజు అట్లా. ఫర్ సపోజ్ మనం ఉంటాం, ఏదైనా షిఫ్ట్ అవ్వాలంటే చూసుకుంటాం కదా ఆ ఏరియా ఎట్లా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఉంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళకి. ఎందుకంటే మా అక్కడికి వెళ్తే అక్కడ మంచిగా ఉంటేనే అక్కడ పిల్లలు కానీ ఆ వాతావరణం తేడా, మనుషులు మరి కూడా ఏం చేస్తుంది, పక్కన ఉండే ఇళ్లలో చూసుకుంటాం. మనం తగిన చూసుకుంటాం. ఎందుకంటే మాకు తెలియదు చెప్పుకోకూడదు. చెడ్డ చోటకి మంచికి మాటలు మాట్లాడుతున్న మంచికి చెడ్డ నివసించే ప్రదేశం అనుకున్నాం. మనం వెళ్తామా? వెళ్ళాం. మన మంచిదైతేనే మా మందికి కూడా వెళ్ళడానికైనా దేశాన్ని ఇష్టపడండి. మన సహోదయాన్ని బట్టి ఉంటారు. మనకు క్లాస్ ఏరియా కూడా ఆటోమేటిక్ గా క్లాస్ కలుగుతుంది. అది కొంచెం మన మార్క్స్ వెళ్ళిపోయి ఉంటే మా అమ్మాయిని స్కూల్లో వేస్తే లాంగ్వేజ్ అంతా మారింది. మీ నెలలో ఎట్లా అయింది అనుకుంటున్నాను. స్కూల్ చేసి మళ్ళీ స్కూల్లో వేస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. అంటే వాతావరణానికి ఏమైనా ఉండాలి, మారిపోతుంటారు. అదే ఈ అంటే ఆ
ఈయనకి అలవాటు అయ్యేది, అదే తన భార్యకి అలవాటు అయ్యేది, అదే తన అలవాటు అయ్యేది, అదే విశ్వాసాన్ని నేర్చుకునేవాడు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారంటే ఆ విస్తరించిన ఆ ప్రాంతానికి లేకపోతే నేర్చుకున్నారు. అంతేగా బయటకు వచ్చారు, వాళ్ళకి దురాలోచన వచ్చిందంటే ఆ సుధమలో చూస్తుందంటే ఆశలన్నీ ఎక్కడ అక్కడికి వెళ్ళిపోయాక వాళ్ళ విశ్వాస జీవితం మాత్రం వాళ్ళకి కోల్పోయారు. అంటే సహవాసం సహవాసం అంటే దేవుడి మనది కూడా ఈ సంఘంలో మనం ఇష్టం ఎదురైనా సంఘంలో సహవాసం మనకి క్షేమం. అంతేకాని సంఘం కావద్దు, సహవాసం కావద్దు మేము ప్రార్థన చేసింటాం వాడు మేము బాగుంటారంటే కొద్దిగా ఏమో కానీ చేయాలనుకున్నా మనకంటే సహవాసం ఉండాలి, సంఘం ఉండాలి. మన సంఘంలో కవిత పెళ్ళంటే మేము ఇక్కడ నాకు తెలియదు అమెరికా ఇస్తే ఏమి చచ్చిపోతాం గంటబాబులు చేస్తారు, పరిచయం ఎప్పుడు ఎవరో ఏదో పరిచయం చేస్తా ఉంటారు, గంటబాబులు తెలుస్తా ఉంటాయి. దేవుడితో ఏదో మనం కలుస్తా ఉంటాం. ఒక వచ్చి గవర్నమెంట్ అందరూ సపోజ్ అర్థిక ఎందుకంటే చర్చికి దూరంగా చర్చి అంత ఏకం అయిపోయింది విశ్వాసం. అద్దెకి వెళ్ళడానికి భయమే, ఏదైనా సంకోవాలన్నా గవర్నమెంట్ వాళ్ళని చర్చి దూరం అయిపోదా అని అక్కడికి కానీ దాటి ఇష్టపడదు. అట్లా దాటి కొంచెం దూరం వేరే అయిపోయిన గట్టిగా తిరిగి వచ్చే సంగతి కదా తీసుకురాలి. ఏంటి నాకు నేను అనవసరం చేశాను, ఏమి సాధించదు ఏం లేదు. ఇద్దరు దేవుడికి నేను సహవాసానికి దూరం అయిపోయాను. అవును విశ్వాసాన్ని నేను పోగొట్టేస్తున్నాను. అమ్మో అక్కడి నుంచి తెలిపి సహవాసం మనకి నిత్యం మనల్ని దేవుని మార్గాల్లో నడిపించడానికి మనకి నిత్యం మనం భోజనం ఎట్లాగైతే తీసుకుంటే బతుకుంటూ ఉంటామో మన ఆత్మీయ జీవితంలో మనం బతుకుంటే మనకి సహవాసం కావాలి. ఈ సహవాసంలో ఆత్మీయ తెచ్చి పోషిస్తూ ఉంటారు, మనకి బలాన్ని అందిస్తూ ఉంటారు. ఇక్కడ రెండో విషయాన్ని చూస్తే భార్య మొదలుగా ఏం పోగొట్టుకుందని సహవాసాన్ని పోగొట్టుకుంది. రెండుగా లోకాన్ని ఆశించేసిన తన రక్షణను పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు. దేవుని రక్షించడం అందరినీ చదివేసిన ఎంతమంది రక్షణ వచ్చింది? సొదొమ నలుగురికి రక్షణ వచ్చింది, నలుగురికి రక్షణ వచ్చింది. ఎంతమంది వాస్తవంగా కానీ తన రక్షణ ఏం చేసిందంటే చూస్తే ఈ రోజు రక్షణ రక్షణ చేసుకుని నేను తిరిగి చూసే వాళ్ళు ఎంతో ఉంది. ఆ రోజు ప్రమోషన్ చేస్తాం ఫాస్ట్ గా ఉంటాయి కదా, మన లైఫ్ అట్లా వేసుకున్నారు. ఆ జీవితంలో ఇచ్చాడు కానీ ఆయిల్సీగా వెళ్ళి రక్షణ వస్తే తన భక్తి ముందుగా చేస్తున్నాడు, ఆ బిడ్డల ముందుగా చేస్తున్నాడు. ఏం పోలేదంటే తనలో ఉన్న రక్షణ పోలేదు. రక్షణ ఉంది కానీ దాన్ని ఏం చేస్తుందంటే మరలా వెనకటి జీవితంలోని వెనకటికి చూస్తుంది. తన రక్షణ పోగొట్టింది. ఎవరి రక్షణ వాళ్ళే. ఇప్పుడు లోక కోసం రోజు భార్య ఉంచారా? అట్లా లేదు. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి, నా రక్షణ నేను కాపాడుకోవాలి. ఎవరి రక్షణ వాళ్ళు జాగ్రత్తగా. మన దగ్గర బంగారం ఉంటే మనం ఏం చేస్తాము? ఇది నీది, నీ సొంతం అని చెప్తే
దాన్ని ఏం ఆబ్జెక్ట్ పెడతాం కదా, పడేస్తాం ఆ బంగారం. ఎంతమంది పడేయి, మరి మన రక్షణ ఆ బంగారం కన్నా ఎక్కువైంది. దాన్ని మరి భద్రంగా కలుపుకోవాలి, మనం మరి జాగ్రత్తగా పడుకోవాలి. అప్పుడే అది ఒక దానికి వీలు ఉంటుంది. ఎక్కడ పడితే దానికి కదా ఉండదు. మన రక్షణ మనం పోగొట్టుకోకూడదు. దేవుని సాధన రక్షించాలి. రక్షణ మనం ఏం చేయకూడదంటే వెనకటిని ఆశించకూడదు. ఏమంటారుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమైందంటే రక్షణించాడు. రక్షించబడి తను ఏం చేస్తే తన రక్షణను ఇస్తా ఉంటే వెళ్ళిపోతాడంట. అంటే నేను ఎందుకు సర్దుబాటు చేసేస్తాను దానికి వర్షం వచ్చిందండి. కాకపోతే అందరికి మాట్లాడారు. కొంతమంది వస్తుంది దర్శనం చెప్పి రామాను సార్ చెప్తా ఉంటారు. అంటే రక్షణ ఉండదు. నా రక్షణ అంటే ఖచ్చితంగా చూసామంటే ఆ విషయంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఆవిడ చనిపోయాడు. బాగుగా ఏడుస్తున్నాడు. అయ్యో చచ్చిపోయాడు. లోపల నేను ఎక్కువ నేను ఉండలేను నేర్చుకోలేను అని ఏడుస్తుంటే కలలేదు. మళ్ళీ చేస్తుంటే సరే చెప్పాడు. వచ్చాడంట. అమ్మ నేను నీకు ఒకటి ఆడేస్తాను పైకి వచ్చాయని నేను చేస్తానయ్యా అని ఆ రాత్రి చెప్పిందంట. తెల్లారి పొద్దున్నే రెడీ అయిపోయింది చక్కగా. ఆ ఉన్నట్టు తెల్లారి 10 ఏమో కొడుకు పై నుంచి తాడేశాడు కదా. నిజం తాడేస్తే ఆ గౌరవం రెడీ అయిందంట. ఇంతలో పక్కింట్లో నుంచి ఒక అక్క వచ్చిందంట. వచ్చి తిని కొంచెం పంచదార ఇవ్వ మా ఆయన టీ పెట్టాలంటే, అమ్మాయి పంచదార సరే అన్ని తీసుకో, ఇక జాడీల్లో వాటిలో పక్షులు కూడా ఉన్నాయి తీసేసుకో, ఎందుకంటే నేను మా అబ్బాయి కొన్నా నాకు పై నుంచి తాడొచ్చిందన్నమాట. ఈ పంచదారకు వచ్చిన పంచదార పిన్ని నీకు నువ్వు నా కొడుకు నా అంతరానికి వస్తాయి తాడేసాడు. ఆడకి నువ్వు రానికి రావాలనండి నేనేమవుతానండి వెళ్ళిపోయాం పాల్గొంటున్నా. ఇదే పంచదార పోయింది పోయినట్టు ఇంకా ఇంటికి రావాలని ఆయన వచ్చాడంట. ఆయన వస్తే పెట్టేసిందా ఎన్ని చూసిందా ఎక్కువ నేను వెళ్ళిపోతున్నాను ఉందంట. అమ్మాయి అమ్మాయి చదివి బతకలేను నేర్చుకున్నా ఉన్నాడు. మొత్తం ఆ భయం నాదంట నా కొడుకు తాకేసేసాడు ఇచ్చేది జరుగుతుందంట. ఎట్టబడి నేను వస్తానన్నాడు. అమ్మాయి ఎట్టబడి నేను వస్తాను ఈయన పట్టుకుంటున్నాడు. నీ పని ఇట్టున్నా అని ఆ పైన నాకేం చేసింది అసలు తాగి చేసింది తాగి మొత్తం కిందపడ్డది. కిందపడి ఇప్పుడు అంటుందంట అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ కమ్యూనికి ఒకసారి చేయాలి కొందనంట. అమ్మాయి ఎంత అంత అవకాశం ఉంది. పడుకున్నట్టు ఉండాలి. నీ అనుకున్న నీకెందు నీకెందుకు వస్తే రా నీకెందుకు అంత స్వార్థం అన్నాడంట. ఏమన్నాడు నీకెందుకు అంత స్వార్థం పనులు జరుగుతున్నావా నువ్వు
అనుకున్నా దేవుడు ఒకసారి శాంతించండి కాల్ కావాలన్నాడు ప్రభుత్వం స్టార్ట్ చేసి వెళ్ళిపోక అంటే ఇప్పుడు వేరే చెప్పండి విషయం సాల్వ్ నేను ఇష్టంగా నాకు కష్టపడి పైన స్టార్ట్ చేస్తే నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సింది ఇంత స్వార్థంలో వచ్చింది ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోయింది అంతే కదా. ఎంతో కష్టంగా అవసరంలా ప్రతి చిన్నది కూడా మోస విషయంలో మనం చూస్తాం. మన 40 లక్షల మందిని మోసే 20 లక్షల 40 సంవత్సరాలు నడిపించారు అరణ్యంలో. అయినా మోసే తానే తెరలేదండి దేని వల్ల ద్రోహులు దేహమే ఏసఐ బంతో బాణం కొట్టాడు. ఆ రెండు మోసే అనేది కానాని వెళ్ళాలన్నాడు. కోట్లు ఏమన్నా దొంగతనం చేశాడా? ఏదో ఒక క్షీణాలు వాడుకోమో కొంచెం బంగారం దానికి ఆటం పరిస్థితి ఏమైపోయింది, చచ్చిపోయే పరిస్థితి అయిపోయింది. అననీయం సంఖ్యలో ఉన్న పెద్ద ద్రోహాలు మరి వాళ్ళు ఎందుకు కూడా పడ్డారు? అలా చూస్తుంటే ఎంతో చిన్నది మన రక్షణ జీవితాన్ని పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తా ఉంటాడంటే మనకి ఏ ఏంటది ఆత్మీయ విజయం జీవితాన్ని ఆ బోర్డు చేసినప్పుడే మనం బాగుంది ఆత్మీయ లోకానికి సౌకర్యం తన రక్షణ ఏం చేసిందంటే ఇవన్నీ తిరిగి మొదటి ఏమవుతుందండి సంవత్సరాల నుంచి చూడండి. రెండవదిగా చేసింది అందుకే చేసుకోండి కూడా మన రక్షణ బాగుంటుంది. కానీ తన జీవనం ఏమైంది అభివృద్ధితారు అనే కూడా చదివి చట్ట సంస్థ చేసి వాతావరణం పిల్లలు బాగాలేదు, జీవితం బాగాలేకపోయింది, ఏమైంది సంభవమైంది. అంటే దేశం అంటే అటువంటి పరిస్థితులను అనేది మన దేశం యొక్క అటువంటి నిజంగా మంచి పోరాటని ఉన్నాడు. కాబట్టి ఆయన వెనక మనం కూడా అదే కానీ మనకి ఇష్టమైన కానీ ఆ పని ఈ విషయాలు మనం మాట్లాడుకోవాలి. దేవుడి నాకు